ఆనియన్స్, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొమ్మడీలని మనం వేయించాలి. ఆ బొమ్మడీలు కొంచెం వేయించినాక దాన్ని కడగాలి. అంతలోపు మనం చింతపండు నానబెట్టుకోవాలి, కొత్తిమీర ఆనియన్స్ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. బొమ్మడీలు వేయించినాక వాటర్లో బాగా నీట్గా కడగాలి, ఎందుకంటే బొమ్మడీలు చాలా నీట్గా ఉండాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. తగినంత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా గోలే వరకు కలబెట్టుకోవాలి. తర్వాత కడిగిన బొమ్మడీలను కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అవన్నీ గోలే వరకు గోలాలంటే కొంచెం మనం ఉప్పు వేసుకుంటే జల్లి గోలుతుంది. గోలినాక తగినంత అల్లం వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. నాకైతే బొమ్మడీలు అంటే నచ్చదు. మీకు నచ్చితే నా ఈ కర్రీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 1 స్పూను కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. కొంతమందికి చాలా ఇష్టం అసలు బొమ్మడీల పులుసు అంటే. కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండును బాగా పిసికి రసం పోసుకోవాలి. అందులో బాగా కలబెట్టుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. లాస్ట్కు ధనియాల పొడి బాగా కలబెట్టుకోవాలి. ఇంత సిమ్లో ఉంచుకుంటూ కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.